ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చేయండి. సంక్షేమ రాజ్యం భావన మరియు దాని పరిణామం గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడండి క్వశ్చన్ నెంబర్ 1. సో స్టేట్మెంట్ ఇది. ఏమన్నాడు? ఆధునిక సామాజిక పరిపాలన పితామహుడిగా టిహెచ్ మార్షల్, సోషల్ అడ్మినిస్ట్రేషన్, సామాజిక పరిపాలన, సో మోడర్న్ సోషల్ అడ్మినిస్ట్రేషన్ పితామహుడుగా, అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ సోషల్ అడ్మినిస్ట్రేషన్, టిహెచ్ మార్షల్ అని పిలుస్తారు. సిటిజన్షిప్ అండ్ సోషల్ క్లాస్ అనే గ్రంథాన్ని రిచర్డ్ టిస్మస్ రచించాడు. సర్ విలియం బెవర్డిడ్జ్ ఆధునిక సంక్షేమ రాజ్య పితామహుడిగా పిలువబడతాడు. బెవర్డిడ్జ్ నివేదిక 1942 ఆధునిక సంక్షేమ రాజ్యానికి పునాది వేసింది. ఈ నాలుగిట్లో సరైనవేవి? సరైన వాటిని గుర్తించండి అన్నాడు. చెప్తారా? సో చూడండి, ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు? ఆధునిక సామాజిక పరిపాలన పితామహుడు, ఫాదర్ ఆఫ్ సోషల్ మోడర్న్ సోషల్ అడ్మినిస్ట్రేషన్. ఎవరిని పిలుస్తారు? టిస్మస్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? టిహెచ్ మార్షల్ అన్నారు. కాబట్టి టిస్మస్, టిస్మస్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది. ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది. టిస్మస్ అని పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సోషల్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తారు. ఓకేనా? ఆ తర్వాత రెండోది ఏంటి? సిటిజన్షిప్ అండ్ సోషల్ క్లాస్ అనే గ్రంథాన్ని రిచర్డ్ టిస్మస్ రచించాడు అన్నారు. అయితే సిటిజన్షిప్ అండ్ సోషల్ క్లాస్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరంటే మార్షల్. ఎవరు? టిహెచ్ మార్షల్. రివర్స్ లో ఇచ్చాడు ఇక్కడ రెండు. ఓకేనా? టిహెచ్ మార్షల్ అనేటువంటి పరిశోధకుడు లేదా సామాజికవేత్త దీన్ని రాశాడు. తర్వాత సర్ విలియం బెవర్డిడ్జ్ ఆధునిక సంక్షేమ రాజ్య పితామహుడు అని పిలుస్తారు. విలియం బెవర్డిడ్జ్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. అలాగే బెవర్డిడ్జ్ నివేదిక 1942లో వచ్చింది. దీన్ని ఆధునిక సంక్షేమ రాజ్యానికి పునాది వేసింది ఇది అని చెప్పి చెప్తారు. ఇది కూడా కరెక్ట్. మరి ఏంటి ఇదంటే ఇక్కడ మనకు సిడి మాత్రమే కరెక్ట్, సిడి మాత్రమే సరైనవి. ఇది సొసైటీ. ఓకేనా? సో ఈరోజు యాక్చువల్ గా ఆ మనం చెప్పుకున్నాం కదా ఏంటి, మనం ఏపీఎస్సి గ్రూప్ 2కి హిస్టరీ అండ్ జాగ్రఫీ కాంబో ప్యాక్ స్టార్ట్ చేసాం. సో మనం మాక్సిమం ఒక 50 మినిట్స్ లేదా 1 అవర్ వరకు హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్స్ పీవైక్యూస్ చేస్తున్నాం విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. జాగ్రఫీ కూడా పీవైక్యూస్ చేస్తున్నాం విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఈ కోర్స్ ఫీజు మనం 500 పెట్టాం. 500 రూపీస్ ఫర్ 3 months అని పెట్టాం. మాకు రెండు వద్దు, మాకు హిస్టరీ మాత్రమే చాలు అనుకున్నటువంటి వాళ్ళు 3 months కి 300 తీసుకోవచ్చు. జాగ్రఫీ మాత్రమే చాలు అనుకున్న వాళ్ళు 300 రూపీస్ 3 months కి తీసుకోవచ్చు. సో మనకి ఏపీ అకాడమీ 360 అనేటువంటి యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. అందులోకి వెళ్ళి మీరు కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు. డైలీ కంపల్సరీ హిస్టరీ మరియు జాగ్రఫీ కంపల్సరీ ఉంటాయి. మాక్సిమం ఏదైనా వర్క్ ఉంటే తప్ప ప్రతిరోజు 2 అప్లోడ్ చేస్తూ వస్తాం పీవైక్యూస్. అయితే మీకు యూట్యూబ్ లో కూడా డెమో క్లాసులు పెట్టాం, చూడండి, నచ్చితే తీసుకోండి. ఇక్కడ బోనస్ గా మీకు ఏంటంటే సొసైటీ ఇస్తాం. అయితే సొసైటీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వను, ఎందుకంటే మనం ప్రీవియస్ ఎంసీక్యూస్ మనం చేయలేము, అంత దొరకవు మనకు. అందువల్ల టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ మేమే ప్రిపేర్ చేసి చెప్తూ ఉంటాం, ఎన్ని వీలైతే అన్ని. సో మళ్ళీ సొసైటీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా అని ఏం లేదు. బట్ రెగ్యులర్ గా క్లాస్ ఉంటుందని కూడా చెప్పలేను. ఎప్పుడు టైం దొరికితే అప్పుడల్లా నేను సొసైటీ తీసుకొని ఎన్ని వీలైతే అన్ని చాప్టర్ వైజ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మీకు బోనస్, ఈ రెండు తీసుకున్న వాళ్ళకు బోనస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యాప్ లోకి వెళ్ళి కోర్సును పర్చేజ్ చేయండి. సో ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఇద్దరు గురించి చెప్పుకున్నాం. ఒక ఆయనేమో టిహెచ్ మార్షల్. ఓకేనా? యాక్చువల్ గా ఈ నిర్వచనాలు మనకు అంత అవసరం లేదు. ఓకేనా? 1 or 2 మార్క్స్ వస్తాయి, లైట్ తీసుకోవచ్చు. బట్ సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్, 3rd చాప్టర్ సొసైటీలో, అందువల్ల అది ఎత్తుకున్నాం ఫస్ట్. తర్వాత ఎందుకంటే కొంచెం పాలిటీ కలిసి ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇంకొక ఆయన పేరు రిచర్డ్ టిస్మస్. ఇంకొక ఆయన పేరు రిచర్డ్ టిస్మస్ అనేటువంటి ఆయన ఇంకొక ఆయన. ఓకేనా? ఇద్దరు గురించి. ఇంకొక ఆయన విలియం బెవరిడ్జ్. అక్కడ తప్పుపడింది కానీ అసలు పేరైతే విలియం బెవరిడ్జ్. ఓకేనా? ఈ సంక్షేమ యంత్రాంగంలో వీళ్ళ ముగ్గురు గురించి మనం తెలుసుకోవాలి. సో టిహెచ్ మార్షల్ గురించి మనం ఏం తెలుసుకుంటాం? టిహెచ్ మార్షల్ గురించి ఏం తెలుసుకుంటామంటే ఈ టిస్మస్ మరియు మార్షల్ వీళ్ళిద్దరిని కలిపి ఏమని పిలుస్తారు? సంక్షేమ రాజ్యాన్ని వీళ్ళు బాగా
అనలైజ్ చేశారు, విశ్లేషించారు, దీని మీద పరిశోధనలు చేశారు అని చెప్పి చెప్తాం. ఓకేనా? అది అంటే సంక్షేమ రాజ్యం అంటే పేదలకు కేవలం సాయం చేయడమే కాదు. సంక్షేమ యంత్రాంగం అంటే మనం అదేగా చెప్తామా, పేదలకు సాయం చేయడం అని అనుకుంటున్నారు మీరు. ప్రభుత్వాలు పేదలకు సాయం చేయడమే సంక్షేమ యంత్రాంగం అనుకుంటున్నారు. అది కాదు, ఇది ఒక సామాజిక హక్కు. ఇదేంటి? ఒక సామాజిక హక్కు ఇది. సమాజంలో ఉన్న ప్రజల హక్కు ఇది సంక్షేమ రాజ్యం అనేది అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా నిర్వచనంలో చెప్పారు. ఎవరు? మార్షల్ మరియు టిష్మత్ అనేటువంటి వాళ్ళిద్దరు. ఆ తర్వాత మార్షల్ ఏం చేశాడంటే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు సిటిజన్షిప్ అండ్ సోషల్ క్లాస్. ఓకేనా? సిటిజన్షిప్ అండ్ సోషల్ క్లాస్ అనేటువంటి బుక్ మార్షల్ రాశాడు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీంట్లో అతను ఏం చేశాడంటే ఈ బుక్ లో సంక్షేమ రాజ్యానికి అలాగే పౌరసత్వానికి ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించాడు ఈ బుక్ లో. సిటిజన్షిప్ అంటే అదే కదా, పౌరసత్వం. సోషల్ క్లాస్ అంటే సంక్షేమ రాజ్యం. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ బుక్ లో అతను వివరించడం జరిగింది. ఆ తర్వాత ఈ రిచర్డ్ టిస్మస్ ఎవరైతే ఉన్నారో, రిచర్డ్ టిస్మస్, ఇతన్ని ఏమని పిలుస్తారు? రిచర్డ్ టిస్మస్ ని ఆధునిక సామాజిక పరిపాలనా పితామహుడు అని పిలుస్తారు. ఆధునిక సామాజిక పరిపాలన పితామహుడు అని రిచర్డ్ టిస్మస్ అని పిలుస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత సామాజిక పరిపాలన పితామహుడు టిస్మస్ అయితే సంక్షేమ రాజ్య పితామహుడు బెవరిడ్జ్. ఆధునిక సంక్షేమ రాజ్యం ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం తేడా ఉంటుంది. పితామహుడు ఎందుకు ఇక్కడ సామాజిక పరిపాలనా పితామహుడు, సోషల్ అడ్మినిస్ట్రేషన్ రిచర్డ్ టిస్మస్. ఇక్కడ సంక్షేమ రాజ్య పితామహుడు వచ్చి విలియం బెవరిడ్జ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది. ఆ తర్వాత ఈ బెవరిడ్జ్ ఏం చేశాడంటే 1942లో ఒక రిపోర్ట్ ఇచ్చాడు, నివేదిక ఇచ్చాడు. ఒక నివేదిక ఇవ్వడం జరిగింది బెవరిడ్జ్. ఇతను ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే దేనికోసం తయారు చేశాడంటే బ్రిటిష్ ప్రభుత్వం కోసం తయారు చేశాడు. బెవరిడ్జ్ యొక్క నివేదిక దేనికోసము? బ్రిటిష్ ప్రభుత్వం కోసం. మరి ఏ సందర్భంగా? 42 అంటే ఏ సందర్భంగా? సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్ వాళ్ళ కోసం దీన్ని తయారు చేశాడు. ఇది ఆధునిక సంక్షేమ రాజ్యానికి పునాదిగా ఉండింది అని చెప్పి చెప్తారు. ఓకేనా? అయితే ఇతను ఈ బెవరిడ్జ్ తన యొక్క నివేదికలో 5 ప్రధానమైనటువంటి సమస్యలను గుర్తించాడు. 5 ప్రధానమైనటువంటి సమస్యలను గుర్తించాడు. ఆ 5 ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే నెంబర్ 1 పేదరికం. నెంబర్ 1 ఏంటంటే పేదరికం. అలాగే నెంబర్ 2 అనారోగ్యం. నెంబర్ 2 వచ్చి అనారోగ్యం. నెంబర్ 3 వచ్చి విద్య. పేదరికము, అనారోగ్యము, విద్య. నెంబర్ 4 సరైన నివాసం లేకపోవడం. అండ్ నెంబర్ 5 నిరుద్యోగం. ఇవి సంక్షేమ రాజ్యానికి పెద్ద అడ్డంకులు. వీటిని ఏ రాజ్యం, ఏ దేశం అయితే అధిగమిస్తుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అని తన నివేదికలో ఇతను చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? అంటే వీటిని అధిగమిస్తే ఉత్తమ సంక్షేమ రాజ్యాన్ని మనం నిర్మించవచ్చు, లేదంటే జరగదు అని చెప్పి ఇతను చెప్పాడు. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. ఈ నివేదిక ఫలితంగా, ఇతను ఇచ్చినటువంటి నివేదిక ఫలితంగా ఏం ఏర్పడిందంటే NHS అనేది ఏర్పాటు చేశారు బ్రిటన్ లో. మరి ఏంటి NHS అంటే? నేషనల్ హెల్త్ సర్వీస్ అనేది బ్రిటన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆధునిక సామాజిక పరిపాలన, సోషల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి టిస్మస్, సిటిజన్షిప్ అండ్ సోషల్ క్లాస్ అనే బుక్ రాసింది మార్షల్. ఓకేనా? రివర్స్ లో ఇచ్చాడు కాబట్టి ఆ రెండు రాంగ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను ఇందాక చెప్పాను బెవరిడ్జ్ నివేదిక గురించి. దీన్ని చదివి ఇది రాంగ్ ఆన్సర్ చెప్పండి. బెవరిడ్జ్ నివేదిక చెప్పాను, దీన్ని చదివి రాంగ్ ఆన్సర్ చెప్పండి. బెవరిడ్జ్ నివేదిక సంబంధించి బెవరిడ్జ్ నివేదికను మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రభుత్వం కోసం రూపొందించారు. కరెక్టా? నా వాయిస్ వినిపిస్తుందండి? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? చెప్పండి, కరెక్టా? ఇది కరెక్ట్ కాదు కదా, రాంగ్ కదా. మనం ఏం చెప్పాము? ఈ బెవరిడ్జ్ అనేటువంటి నివేదిక రెండవ ప్రపంచ యుద్ధం కోసం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రభుత్వం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఏ రాంగ్.
రెండోది ఏంటి, సమాజ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న 5 ప్రధాన సమస్యలను బెవరిడ్జ్ గుర్తించారు. కరెక్టేగా? మనం ఇందాక కరెక్ట్ చెప్పుకున్నాం ఏంటేంటివి, పేదరికము, అనారోగ్యము, విద్య, నివాసము, నిరుద్యోగం. ఇవి అతను చెప్పినటువంటి సమస్యలు ఇందాక చెప్పుకున్నాం, రెండు కరెక్ట్. ఆప్షన్ సి చూడండి, పేదరికం, అనారోగ్యం, విద్య, సరైన నివాసం లేకపోవడం, నిరుద్యోగం అనేవి 5 సమస్యలు ఇక్కడే చెప్పాడు, కరెక్ట్. ఈ 5 సమస్యల పరిష్కారం ద్వారా అమెరికాలో నేషనల్ హెల్త్ సర్వీస్ వంటి గొప్ప వ్యవస్థలు ఏర్పడ్డాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ అమెరికాలో కాదు, ఎక్కడ ఏర్పడింది ఇది, బ్రిటన్ లో ఏర్పడింది. కాబట్టి ఇక్కడ బిసి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఏది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ బి అండ్ సి ఆర్ ద రైట్ ఆన్సర్స్. అర్థమైందా? ఇందాక దాని గురించి చెప్పేసాను వాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సంక్షేమ రాజ్య భావనలు ఐక్యరాజ్య సమితి యొక్క నిర్వచనంపై క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అన్నాడు. చూడండి, సంక్షేమ రాజ్యం కేవలం పేదలకు సాయం చేయడం మాత్రమే కాదని, అది ఒక సామాజిక హక్కు అని టిస్మస్ మరియు మార్షల్ బలంగా నమ్మారు. అవునా? ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదో సంక్షేమ రాజ్యం అంటే పేదవాళ్ళకు సాయం చేయడమే అని అందరూ అనుకుంటారు, కానీ అది కాదు. సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు ఇది ఒక హక్కు, సామాజిక హక్కు అని చెప్పి ఇద్దరు చెప్పారు. టిస్మస్ మరియు మార్షల్ ఇద్దరు కూడా సంక్షేమ రాజ్యం అనేటువంటి భావనను వీళ్ళు బాగా విశ్లేషించి దాని మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. బి చూడండి, ఐక్యరాజ్య సమితి ప్రకారం వ్యక్తులు, కుటుంబాలు మరియు సమూహాల సర్వతోముఖాభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సామాజిక పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం చేసే సేవలే సంక్షేమ సేవలు. అంటే సంక్షేమ సేవలు అనే చెప్పింది అనమాట. సంక్షేమ సేవలు అంటే ఏం చెప్తుంది ఐక్యరాజ్య సమితి? ప్రభుత్వం చేసేటువంటి సేవలు. ప్రభుత్వం దేనికి సంబంధించిన సేవలు చేస్తా ఉంది? వ్యక్తులు, కుటుంబాలు మరియు సమూహాలు అంటే కాలనీలు, ఈ 3 డెవలప్ చెందాలి. సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాల. అలా జరగాలంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఏంటివయ్యి? సామాజిక పరిస్థితులు, విద్య, వైద్యము, ఆరోగ్యము, నివాసము, నిరుద్యోగం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించినప్పుడే, ఈ సామాజిక పరిస్థితులన్నిటిని అధిగమించినప్పుడే ఒక వ్యక్తి గాని, కుటుంబం గాని, లేదా సమూహం అంటే కాలనీ గాని అనేది అభివృద్ధి చెందుతుంది. అందుకే వాటిని అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని సేవలు చేస్తుంది. వాటినే సంక్షేమ సేవలు అంటారు. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు? ఐక్యరాజ్య సమితి. కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, రిచర్డ్ టిస్మస్ ఆధునిక సంక్షేమ రాజ్య భావనను ప్రపంచానికి పరిచయం చేయడంలో అగ్రగామిగా నిలిచారు. రిచర్డ్ టిస్మస్ అగ్రగామిగా నిలిచాడా? దేనికి? ఆధునిక సంక్షేమ రాజ్య భావనను. అవునా? అగ్రగామి నిలిచింది ఎవరు? ఆధునిక సంక్షేమ రాజ్య భావనకి. టిస్మస్ కాదు, బెవరిడ్జ్. బెవరిడ్జ్ ఆధునిక సంక్షేమ రాజ్య భావనని, అందుకే ఆయన ఏమని పిలుస్తారు బెవరిడ్జ్ ని? ఆధునిక సంక్షేమ రాజ్య పితామహుడు అని పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్. ఆప్షన్ డి చూడండి, సంక్షేమ రాజ్యం అనేది కేవలం దాతృత్వం మీద ఆధారపడి పనిచేస్తుందని మార్షల్ తన వ్యాసంలో రచించాడు. ఇందుకీ మార్షల్ ఏం రాశాడు? సిటిజన్షిప్ అండ్ సోషల్ క్లాస్ అనేటువంటి బుక్ రాశాడు. ఈ బుక్ లో ఏం చెప్పాడు అతను? కేవలం దాతృత్వం మీద ఆధారపడి పని చేస్తున్నాడు. తప్పు కదా? ఎవరో దాతలు సాయం చేయడం వల్ల ఉదారత మీద ఆధారపడి పని చేస్తుందా? కాదు. ఇతని బుక్ లో ఏం చెప్పాడు? పౌరసత్వానికి మరియు సంక్షేమ రాజ్యానికి ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పాడు. అంతేగాని దాతృత్వము అదంతా ఇతను చెప్పలేదు. కాబట్టి డి కూడా రాంగు, ఏబి మాత్రమే కరెక్ట్. ఇక్కడ ఏది కరెక్ట్? ఏబి మాత్రమే సరైనది. నెక్స్ట్ చూడండి, ప్రముఖ వ్యక్తులు ఇచ్చిన సంక్షేమ రాజ్య నిర్వచనాలు. ఓకేనా? ఇదే లాస్ట్ క్వశ్చన్ నాకు తెలిసి, మళ్ళీ అంత మించి రావు, లేదా ఇంకొక క్వశ్చన్ వస్తుంది నిర్వచనాల మీద. అవి మనం కొంచెం తెలుసుకుంటే మంచిది. అడుగుతున్నాడు ఫస్ట్ ఏం చూడండి, ఆర్థర్ పిగో సంక్షేమ రాజ్యాన్ని కేవలం రాజకీయ శాస్త్ర దృక్పథం నుండి నిర్వచించారు. ఆర్థర్ పిగో దేని గురించి చెప్పి? రాజకీయ శాస్త్ర దృక్పథం నుంచి నిర్వచనం ఇచ్చారంట. తర్వాత ఆప్షన్ బి, హెరాల్డ్ లాస్కీ ఏం చెప్పాడు? ఈ నిర్వచనం అనేది ప్రజలందరికీ సమాన అవకాశాలను, సామాజిక న్యాయాన్ని అందించే ఒక సేవా సంస్థ అన్నాడు. తర్వాత గెర్హార్డ్ లెన్స్కీ వ్యవస్థీకృత యంత్రాంగం ఆధారంగా నిర్వచించాడు. ఓకేనా? అబ్రహం ప్రకారం బలహీన వర్గాలకు, కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం అందించే వ్యవస్థీకృత సామాజిక సేవలే సంక్షేమం. అవునా? ఇప్పుడు ఏది కరెక్ట్ అంటున్నాడు. ఏమన్నా ఐడియా ఉందా? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయమంటారా? సిస్టర్ ఏమన్నా ఐడియా ఉందా? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయమంటారా?
సరే, ఫస్ట్ ఆర్థర్ పిగో. ఆర్థర్ పిగో రాజకీయ అని చెప్పాడు కదా, రాజకీయం కాదు, రాజకీయ శాస్త్ర దృక్పథం నుంచి ఆయన నిర్వచనం ఇవ్వలేదు. ఆర్థిక సామాజిక కోణం నుండి నిర్వచనం ఇచ్చాడు. చూడండి, ఆర్థిక సామాజిక కోణం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆర్థర్ అని ఇచ్చినాడు అనుకో పేరులో పూర్తిగా ఆర్థర్ పిగో అని, ఆర్థర్ ఆర్థిక, ఒక లాజిక్, ఒక చిన్న కోడ్ ఇది గుర్తుపెట్టుకోవడానికి. నిర్వచనాలు ఆర్థర్ ఆర్థిక అని, లేదా పీగో ఒకటే ఇచ్చాడు అనుకో పీగో అంటే అప్పుడు ఇంక మనం ఏం చేయలేము. ఆర్థర్ పిగో సామాజిక కోణం నుండి, ఆర్థిక సామాజిక కోణం నుండి నిర్వచనం ఇచ్చాడు అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే ఇతను ఏం చెప్పాడు, ప్రజలందరికీ లేదా పౌరులందరికీ కనీస జీవన ప్రమాణాలు సమానంగా అందించాలి. కనీస జీవన ప్రమాణాలు అంటే ఏంది? కూడు గూడు గుడ్డ అంటాం, అవునా? ఈ కనీస జీవన ప్రమాణాలు సమానంగా అందించాలి. ఆర్థిక వనరులు సమాన పంపిణీ అంటాం కదా మనం, అలా అలా గుర్తుపెట్టుకోండి. అలా ఆర్థర్ పిగో ఆర్థిక మరియు సామాజిక కోణంలో నిర్వచనం ఇచ్చాడు. నెక్స్ట్ రెండోది ఏంటి, హెరాల్డ్ లాస్కీ. ఈ హెరాల్డ్ లాస్కీ రాజనీతి శాస్త్ర దృక్పథంలో ఇచ్చాడు. ఇదంతా తప్పు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కావాలంటే ప్రజలందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అందించే దాని గురించి చెప్పింది ఎవరు? ఎవరు చెప్పింది? హెరాల్డ్ లాస్కీనే ఇది కూడా చెప్పింది. అయితే ఇతను ఏ దృక్పథంలో ఇచ్చాడు అంటే రాజనీతి శాస్త్ర దృక్పథం. రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్ అంటారు కదా, ఆ దృక్పథంలో ఇతను నిర్వచనం ఇచ్చాడు. అతను ఏం చెప్పాడు, సంక్షేమ రాజ్యం అంటే ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలి, సామాజిక న్యాయం కూడా జరగాలి. జాగ్రత్తగా చూడుకో. టిగో అయితే కేవలం సమాన అవకాశాలు అని చెప్పాడు. సమాన అవకాశాలను కూడా అనలా, అసలు అవకాశాలు అనే మాటే వాళ్ళ పిగో ఏం చెప్పినాడు, జీవన ప్రమాణాలు అనేవి ఉండాలి, అవి సమానంగా ఉండాలి ప్రజలందరికీ, జీవన ప్రమాణాలు సమానంగా ఉండాలి అనేది పిగో. లాస్కీ ఏమంటున్నాడు, ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి అని చెప్పి లాస్కీ. బి కరెక్ట్. సి చూడండి, గెర్హార్డ్ లెన్స్కీ, ఇతను లాస్కీ కాదు, గెర్హార్డ్ లెన్స్కీ. ఇతను వ్యవస్థీకృత యంత్రాంగం ఆధారంగా అన్నాడు. తప్పు, ఇది తప్పు. ఇతను చెప్పింది సామాజిక సమానత్వం ఆధారంగా. ఇతను కూడా సామాజిక సమానత్వం ఆధారంగానే నిర్వచనం ఇచ్చాడు. ఇవి యాక్చువల్ గా ఈ నిర్వచనాలన్నీ మనం చదవకూడదు, 1 మార్కు 2 మార్కులకు వస్తుంది, వదిలేయాలా. బట్ చెప్పాలి కాబట్టి ఒక 2-4 క్వశ్చన్లు వేసాం, ఆ తర్వాత అంతా మనకు మంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా కాబట్టి ఇది రాంగ్. అబ్రహం ఏం చెప్తున్నాడు, బలహీన వర్గాలకు, కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఏం చేయాలా, వ్యవస్థీకృత సామాజిక సేవలు చేయాల, దాన్నే సంక్షేమం అంటారు అని చెప్పాడు. సో మనకందరికి అబ్రహం లింకన్ తెలుసు, అమెరికా ప్రెసిడెంట్. అట్లా గుర్తుపెట్టుకోండి, బలహీన వర్గానికి చెందినవాడు, కష్టాల్లోని ప్రెసిడెంట్ అయ్యాడు, అలా గుర్తుపెట్టుకునే చేయండి కోడు, ఈజీగా గుర్తుంటారు. ఇది కూడా కరెక్ట్. అప్పుడు మనకి సి ఒకటే రాంగ్, మనకి ఆప్షన్లు అయితే లేదు, ఏబిడి కరెక్ట్, దాన్ని వదిలేసింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం, రాజ్యాంగబద్ధమైన విధానాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. టక్క ఆన్సర్ చేయాలి మీరు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఎలా రూపొందించాలో దిశానిర్దేశం చేస్తాయి. ఓకేనా. ఆప్షన్ బి, ఆర్టికల్ 38 ప్రజల సంక్షేమాన్ని పెంపొందించి సామాజిక వ్యవస్థ నిర్మించడం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 41 పనిచేసే హక్కు, విద్య, నిరుద్యోగ, వృద్ధాప్య సమయాల్లో ప్రభుత్వ సాయం గురించి నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 38 మరియు 41 నిబంధనలు రాజ్యాంగంలో ప్రాథమిక విధులలో పొందుపరచబడ్డాయి. ఈ 4గిట్లో ఏది కరెక్ట్? ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పినాడు, 41 కరెక్టే సార్. చెప్పండి, ఏ నుంచి చెప్పండి. ఏమన్నాడు, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చెప్పాయా, ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఎలా రూపొందించాలో? లేదు సార్, తప్పు. ఏది చెప్పేది, ఆదేశిక సూత్రాలు చెప్తాయి, మనందరికి తెలుసు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం, డిపిఎస్పి, అవునా. ఆదేశిక సూత్రాలు అంటాం, లేదా నిర్దేశిక నియమాలు అంటాం. వీటిని ఎక్కడి నుంచి ఉంటాయి, 38 నుంచి 51 వరకు ఉంటాయి, అవునా, మనందరికి తెలుసు. ఆర్టికల్ 38 to 51 వరకు ఉంటాయి. ఇవి ప్రభుత్వాలు ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను రూపొందించాలి, ప్రజల్ని ఎలా అభివృద్ధి చేయాలి, సమాజాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఒక దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఇవి చెప్తాయి. కాబట్టి ప్రాథమిక హక్కులు ఏడా చెప్పు. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బి చూడండి, ఆర్టికల్ 38 ప్రజల సంక్షేమాన్ని పెంపొందించే సామాజిక వ్యవస్థను నిర్మించడం.
ఒక సామాజిక వ్యవస్థని ఎలా నిర్మించాలి, దాంట్లో ప్రజల సంక్షేమం కోసం ఏమేమి చేయాలి అని చెప్పే ఆర్టికల్ ఏది? 38. కరెక్ట్. ఇది 38 ఇది కరెక్ట్. తర్వాత 41 ఏం చెప్తుంది? పని చేసే హక్కు గురించి, విద్య గురించి, నిరుద్యోగం గురించి, వీటన్నిటి గురించి, వృద్ధాప్య సమయంలో అదే మనకు పెన్షన్స్ అంటాం కదా, ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు కదా, సో ఈ పెన్షన్స్ గురించి వీటన్నిటి గురించి చెప్పేది ఏది? 41. పని చేసే హక్కు గురించి, విద్య గురించి, నిరుద్యోగ వీటన్నిటి గురించి 41 అనేది చెప్తుంది. ఇది కూడా కరెక్ట్. తర్వాత డి చూడండి, ఈజీ. డి ఏం చెప్పాడు? 38 నుంచి 41 నిబంధనలు రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్లో ఉన్నాయన్నాడు. మళ్ళీ తప్పు. ప్రాథమిక విధులు కాదు, మనకు ప్రాథమిక విధులు 51A ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి? ఇందులో ఉంటాయి. ఆదేశిక సూత్రాల్లో 38 నుంచి 51 వరకు ఉంటాయి. కాబట్టి డి రాంగ్. ఇక్కడ ఏది కరెక్ట్? ఇప్పుడు ఏది కరెక్ట్? బి మరియు సి మాత్రమే కరెక్ట్. బి మరియు సి మాత్రమే కరెక్ట్. ఓకేనా? ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మనం పాలిటీ పరంగా వెళ్ళము, మరీ డెప్త్ వెళ్ళిపోము. పాలిటీ లాగా జస్ట్ సొసైటీలో పాలిటీ రిలేటెడ్ ఏదన్నా ఉంటే చూసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశ సంక్షేమ పరిపాలనా యంత్రాంగంపై క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంక్షేమ యంత్రాంగం 3 ప్రధాన అంచెల్లో పనిచేస్తుంది. సంక్షేమ యంత్రాంగం ఎన్ని రకాలుగా పనిచేస్తుందంట? 3 ప్రధాన అంచెల్లో పనిచేస్తుంది. రెండోది, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాల రూపకల్పనను పర్యవేక్షిస్తాయి. ఇవి పంచాయతీరాజులు, మున్సిపాలిటీలు ఏం చెప్తున్నాడు? జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాల రూపకల్పనను పర్యవేక్షిస్తాయి. సి ఏమంటున్నాడు? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అనేది పరిపాలన యంత్రాంగానికి ఒక ఉదాహరణ. ఓకేనా? పరిపాలన యంత్రాంగానికి ఒక ఉదాహరణ. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? డి చూడండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్లు రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధమైన సేవలను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేస్తాయి. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి చూద్దాం. చెప్తారు ఎవరైనా? సి కరెక్ట్ సార్. సి సార్. సరే, ఫస్ట్ నుంచి చూద్దాం. భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంక్షేమ యంత్రాంగం 3 ప్రధాన అంచెల్లో పనిచేస్తుంది. అవునా కదా? 3 ప్రధాన అంచెల్లో పనిచేస్తుంది. కరెక్ట్ ఇది. మరి ఆ 3 ప్రధాన అంచెలు ఏంటివి? ఆ మూడు ఏంటివి ఎవరైనా చెప్తారా? ఒకటి వచ్చి రాజ్యాంగబద్ధమైన యంత్రాంగం. ఒకటేంటి? రాజ్యాంగబద్ధమైనటువంటి యంత్రాంగం. ఇందులోనే మనకు ఆదేశిక సూత్రాలు వస్తాయి. రాజ్యాంగబద్ధమైనటువంటి యంత్రాంగం. నెంబర్ 2 ఏంటంటే, అంటే ఇది కాన్స్టిట్యూషనల్. రెండోది వచ్చి పరిపాలన, అడ్మినిస్ట్రేటివ్, పరిపాలన పరమైనటువంటి యంత్రాంగం. ఒకటి రాజ్యాంగబద్ధమైనటువంటి యంత్రాంగం, 2 పరిపాలన పరమైనటువంటి యంత్రాంగం. ఓకేనా? దీనికోసం ఏమేమి ఉంటాయి? 3 ఉంటాయి. ఒకటి మంత్రిత్వ శాఖలు ఉంటాయి. రెండేముంటాయి? సంస్థలు లేదా కమిషన్లు ఉంటాయి. 2 పరిపాలన యంత్రాంగం కింద సంస్థలు లేదా కమిషన్లు అనేటివి ఉంటాయి. మూడేముంటాయి? స్థానిక సంస్థలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవి? మంత్రిత్వ శాఖలు కానీ, సంస్థలు లేదా కమిషన్లు కానీ, స్థానిక సంస్థలు కానీ పరిపాలన యంత్రాంగం కిందకి వస్తాయి. మరి మూడోది ఏంటి? సేవల పంపిణీ యంత్రాంగం. ఇది 3 అంచెలు. దేనికి 3 అంచెలు విధానము? దేనికి? సంక్షేమ యంత్రాంగం కోసం 3 అంచెల విధానం ఉంటది. ఒకటి రాజ్యాంగపరమైన యంత్రాంగం, 2 పరిపాలన పరమైనటువంటి యంత్రాంగం, 3 సేవలు మరియు పంపిణీ యంత్రాంగం. ఇవి ఉంటాయి. దేని కిందకి ఏమేమి వస్తాయి జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఒకటి కరెక్ట్. పంచాయతీరాజ్ మరియు మున్సిపాలిటీలు జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాల రూపకల్పనకు అన్నాడు. జాతీయ స్థాయిలోనా రూపకల్పనకు? ఏంటివి? పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు ఏ స్థాయిలో? క్షేత్రస్థాయిలో, వాటి పరిధిలో మాత్రమే, జాతీయ స్థాయిలో కాదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాయి. జాగ్రత్తగా చూడండి. మరి జాతీయ స్థాయిలో ఏముంటది? సామాజిక న్యాయము మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ అనేది ఉంటుంది జాతీయ స్థాయిలో. మీకు అర్థమవుతుందా? జాతీయ స్థాయిలో. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు కాబట్టి బి రాను. మరి సి ఏమన్నాడు? సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ అనేది పరిపాలన యంత్రాంగానికి ఒక ఉదాహరణ. అవునా కదా? పరిపాలన యంత్రాంగం మనం చెప్పుకున్నాం కదా. పరిపాలన యంత్రాంగం కింద ఏమేమి వస్తాయి? మంత్రిత్వ శాఖలు వస్తాయి.
అదే సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ అంటే. సంస్థలు కమిషన్లు కూడా దీని కిందకే వస్తాయి, పరిపాలన యంత్రాంగం కిందకి. స్థానిక సంస్థలు కూడా పరిపాలన యంత్రాంగం కిందకి వస్తాయి. అలా తీసుకున్నప్పుడు మంత్రిత్వ శాఖ పరిపాలన యంత్రాంగం కిందకి వస్తుంది. అది ఏ మంత్రిత్వ శాఖ అంటే సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ. సి కరెక్ట్. మరి డి చూడండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమిషన్లు రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధమైన సేవలు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేస్తాయి. డీబీటీ చేస్తాయంటివి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అవునా? ఎస్సీ ఎస్టీ చేస్తాయా? కాదు. అసలు డీబీటీ అంటే అసలు మధ్యవర్తులే ఉండరు. మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి అమౌంట్ వెళ్ళడం, ప్రజల ఖాతాలలోకి వెళ్ళడం. కాబట్టి ఇక్కడేమో ఎస్సీ ఎస్టీ అన్నాడు. ఎస్సీ ఎస్టీ పనేమి బలహీన వర్గాల హక్కులను పరిరక్షించడం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పనేమి బలహీన వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ బలహీన వర్గాల హక్కుల రక్షణ, హక్కుల పరిరక్షణ. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి డి తప్పు. ఇక్కడ ఏ మరియు సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, సంక్షేమ అర్థమవుతుంది సార్. యంత్రాంగం కోసం పనిచేసే రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. చూడండి ఏమన్నాడు, జాతీయ బీసీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా లభించింది అన్నాడు. ఓకేనా? జాతీయ ఎస్టీ కమిషన్ 89వ ఎస్టీనా? ఓకే, 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 338B కింద ఏర్పడింది. తర్వాత భాషా మైనార్టీల ప్రత్యేక అధికారి పదవిని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 350B కింద ఏర్పాటు చేశారు. భాషా మైనార్టీల ప్రత్యేక అధికారి. జాతీయ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338A వర్తిస్తుంది. అవునా? ఇప్పుడు చూద్దాం. ఏమన్నాడు మన క్వశ్చన్? ఏమన్నాడు? సరైనవి ఏవి అని అడిగాడు. సరైన వాటిని గుర్తించమన్నాడు. సో ఒక్కొక్కటి చూస్తా వద్దాం. ఫస్ట్ జాతీయ బీసీ కమిషన్, డిజిటల్ బోర్డు తీసుకుంటాను, అక్కడైతే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దాని గురించి మనం ఒక్కొక్కటి మళ్ళీ ముందు మనం చెప్పుకుంటే ఇప్పుడు జస్ట్ చూద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ ఏంటి? దీన్నే జాతీయ బీసీ కమిషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, తెలుస్తుంది మనకు. ఇది ఎప్పుడు ఏర్పాటు జరిగింది? ఏర్పాటు ఎప్పుడు? 2018లో. అంటే ఏర్పాటు లేదా హోదా 2018లో. మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 102వ రాజ్యాంగ సవరణ 2018. దీని కిందకు వచ్చేటువంటి ఆర్టికల్ ఏది? అంతవరకు చూద్దాము, మళ్ళీ వేరేటి చూద్దాం. దీని కిందకు వచ్చే ఆర్టికల్ ఏది? 338BC ఫర్ బి అని గుర్తుపెట్టు. 338BC ఫర్ బి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? బీసీ తర్వాత ఏమి ఇచ్చినాడు? సో ఇది కరెక్ట్. రెండోది, జాతీయ ఎస్టీ కమిషన్ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 338B అన్నాడు. తప్పు ఇది. 338A కిందకి వస్తుంది ఎస్టీ కమిషన్. 338 వచ్చి ఎస్టీ కమిషన్, 338A వచ్చి ఎస్టీ కమిషన్, 338B వచ్చి బీసీ కమిషన్. ఓకేనా? ఇప్పుడు ఎస్టీ కమిషన్ అనేది మనం చూసినప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, జాగ్రత్త చూడండి. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ రాసేస్తాం, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ. ఈ రెండు కూడా జాగ్రత్త. ఎప్పుడు విడిపోయాయి ఎవరైనా చెప్తారా? విడిపోయాయి. ఏ సంవత్సరంలో విడిపోయాయి ఎవరైనా చెప్తారా? మాట్లాడతారు ఎవరైనా? 2004లో విడిపోయాయి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 89వ రాజ్యాంగ సవరణ ద్వారా. జాగ్రత్తగా చూడండి, 2004లో విడిపోయాయి. 4 2s are 8 after 9. 89వ రాజ్యాంగ సవరణ. బాగా గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. 89వ రాజ్యాంగ సవరణ. అయితే 89వ రాజ్యాంగ సవరణ 2003లో వస్తుంది, కానీ 2004లో విడిపోతాయి. సో మనం చెప్పుకున్నట్టు ఎస్సీ కమిషన్ కి అయితే 338 అనే ఆర్టికల్ ఉంటుంది. అదే ఎస్టీకి అయితే 338A అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 2 అయిపోయింది, బీసీ అయిపోయింది. తర్వాత ఇంకోటి చెప్పాడు, భాషా మైనారిటీల ప్రత్యేక అధికారి అన్నాడు. ఏమన్నాడు? భాషా మైనారిటీల ప్రత్యేక అధికారి అన్నాడు.
ఇది చూసినప్పుడు జాగ్రత్తగా చూడండి. 1957లో ఈ అధికారి అనేటువంటిది నియమించడం జరిగింది. 1957లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 57లోని 7 ఉంది కాబట్టి 7వ రాజ్యాంగ సవరణ. గుర్తుపెట్టుకోండి, 7వ రాజ్యాంగ సవరణ. అయితే ఇది వచ్చింది 1956లో. మనందరికి తెలుసు ఫజిల్ అలీ కమిషన్ అవన్నీ మనం వాడు చదువుకుంటాం. మళ్ళా పాలిటీలో చూద్దాం. ఓకేనా? 7వ రాజ్యాంగ సవరణ ద్వారా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏపీ హిస్టరీ మరియు పాలిటీ పీవైక్యూస్ మాత్రం వేరే లెవెల్లో ఇస్తాం మీకు. పీవైక్యూస్ ఎక్స్ప్లెనేషన్ మెయిన్స్ కి. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి 7వ రాజ్యాంగ సవరణ 1956లో వచ్చింది. 57లో ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ అధికారిని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? దీనికోసం ఒక ఆర్టికల్ కూడా చేర్చారు భాషాపరమైనటువంటి మైనారిటీల కోసం. అదేంటంటే 300, అంటే ఈ అధికారి కోసం 350B. ఇప్పుడు చెప్పండి, బి తప్పు, సి చూడండి. భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారిని 7వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 350B కింద ఏర్పాటు చేశారు. కరెక్ట్. డి, ఎస్సీ కమిషన్ 338A అన్నాడు. తప్పు. ఎస్సీ వచ్చి 338, ఎస్టీ వచ్చి 338A. కాబట్టి ఇక్కడ ఇది తప్పు. ఇప్పుడు ఏమేం కరెక్ట్? ఇక్కడ ఏమేం కరెక్ట్? ఏ కరెక్ట్, సి కరెక్ట్. ఏ కరెక్ట్ మరియు సి కరెక్ట్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ అడిగాడు ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్. ఇది మీరే చెప్పండి, ఎస్సీ ఎస్టీ కమిషన్ గురించి. చూద్దాం ఎవరు చెప్తారో. 1967 నుండి 1992 వరకు ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసం బహుళ సభ్యులతో కూడిన కమిషన్ ఉండేది. 92 వరకు కూడా. తర్వాత 92లో 65వ రాజ్యాంగ సవరణ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ బహుళ సభ్యులతో ఏర్పడింది. 2003లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉమ్మడి ఎస్సీ ఎస్టీ కమిషన్ 2 వేర్వేరు కమిషన్లుగా విభజించారు. ఉమ్మడి కమిషన్ విభజన ఫలితంగా జాతీయ ఎస్టీ కమిషన్ ఆర్టికల్ 338 కింద ఏర్పాటైంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీకు జాగ్రత్తగా చూడండి ఎలా విడిపోయాయనే దాని గురించి చెప్పాడు. సో భారత రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది? ఎవరైనా చెప్తారా? భారత రాజ్యాంగం అమల్లోకి ఏంటి? ఎవరు మాట్లాడలేదు. 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినప్పుడు ఒక ఆర్టికల్ ఉండేది. ఆ ఆర్టికల్ పేరు 338. ఓకేనా? దీని కింద ఏం చేశారంటే ఎస్సీలు మరియు ఎస్టీల యొక్క హక్కులను పరిరక్షణ కోసం ఒక అధికారిని నియమించారు. ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించారు, స్పెషల్ ఆఫీసర్. ఓకేనా? ఆ తర్వాత 1967 నుంచి 1992 వరకు కూడా ఒక కమిషనర్ ఉండేవాడు వీళ్ళ కోసం. ఎవరు ఉండేవాడు? ఒక కమిషనర్. అంటే ఏకసభ్య కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమనొచ్చు ఇప్పుడు మనం? ఏకసభ్య, ఒకడే కాబట్టి ఏకసభ్య కమిషన్ అని చెప్పచ్చు. ఆ తర్వాత ఏమైంది? 1992లో 65వ రాజ్యాంగ సవరణ చేసి ఈ ఏకసభ్య కమిషన్ తీసేసి బహుళ సభ్య కమిషన్ అనేది ఇచ్చారు. ఎంతమంది ఉంటారు ఏంటి అదంతా కూడా ఇంకా ముందు క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ చెప్తాను. ఓకేనా? బహుళ సభ్య కమిషన్ అనేది ఏర్పడింది. ఓకేనా? అప్పుడే దానికి ఏమని పేరు పెట్టారు? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అని పెట్టి. ఓకేనా? బహుళ సభ్య కమిషన్ అనేది దేని ప్రకారము 65వ రాజ్యాంగ సవరణ. మళ్ళీ ఏం చేశారు? 2003లో 89వ రాజ్యాంగ సవరణ చేసి దీని ప్రకారం ఏం చేశారు? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఒకటి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఒకటి అని చెప్పి ఎస్సీకి 338 ఆర్టికల్ ఇచ్చి వీళ్ళకు 338A అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చెప్తారేమో మీరు ఆన్సర్. 67 నుండి 92 వరకు బహుళ సభ్యులతో కమిషన్ ఉండేదా? సార్. ఎస్. బహుళ సభ్యులతో ఎందుకుండే 92 వరకు అమ్మా? 67 నుంచి 92 వరకు ఏకసభ్య కమిషన్ ఉండేది. ఏకసభ్య కమిషన్ అనేది ఉండేది. 92లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా బహుళ సభ్యులతో ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. బి కరెక్ట్. 2003లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉమ్మడి ఎస్సీ ఎస్టీ కమిషన్ 2 వేర్వేరు కమిషన్లుగా విభజించారు. కరెక్ట్. ఉమ్మడి కమిషన్ విభజన ఫలితంగా జాతీయ ఎస్టీ కమిషన్ 338 కింద ఏర్పాటైందన్నారు. తప్పు. దేని కింద ఏర్పాటైంది? ఎస్టీ 338A కింద ఏర్పాటు. కాబట్టి ఇక్కడ బి మరియు సి మాత్రమే కరెక్ట్. అర్థమవుతుందా? ఆ తర్వాత చూడండి.
ఆ తర్వాత చూడండి ఆ ఆ తర్వాత చూడండి సంక్షేమం కోసం పనిచేసే చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటు సంవత్సరాలపై క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. చెప్పండి చెప్పండి. జాతీయ మహిళా కమిషన్, జాతీయ మహిళా కరెక్టే సార్ అది. కమిషన్ ఏది? జాతీయ మహిళా కమిషన్ 1990 చట్టం ద్వారా 1993 1993లో ఏర్పడింది కదా 93లో సార్. ఏర్పడిందా మీ తలకాయ? 92. అదే ఓకేనా? అదే రాంగ్ ఇక్కడ. చట్టం అడిగితే 1990, అదే సంవత్సరం అడిగితే 1992. తర్వాత మైనార్టీల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఇది 1992 చట్టం ద్వారా 93లో ఏర్పడింది. ఇది కరెక్ట్. 92 చట్టం ద్వారా మహిళ, తర్వాత మైనారిటీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ 92 చట్టం ద్వారా 93 అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏమన్నాడు? మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఏ చట్టము? 1993 చట్టం ద్వారా ఏర్పాటైంది. కానీ సంవత్సరం కూడా 1993. ఇది రెండు ఒకటే. కరెక్ట్. బాలల హక్కుల కమిషన్, ఓకేనా, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇది 2005 చట్టం. ఓకేనా? కానీ ఏర్పడింది 2007లో. కాబట్టి డి రాంగ్. ఇక్కడ బి మరియు సి మాత్రమే కరెక్ట్. బి మరియు సి మాత్రమే కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ చట్టాలు మరియు న్యాయ తీర్పులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఎస్సీ ఎస్టీ చట్టాలు, న్యాయ తీర్పులు అడుగుతున్నాడు. ఎస్సీ ఎస్టీ చట్టాలు మరియు న్యాయ తీర్పులు ఏం చెప్తున్నాడు? ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్ కోసం అర్హత మార్కులు సడలించే హక్కుని 82వ రాజ్యాంగ సవరణ కల్పించింది. అవునా? అవునా? అర్హత మార్కులు చెప్తారు ఎవరైనా? ఏ రాజ్యాంగ సవరణ? 82వ రాజ్యాంగ సవరణే. ప్రమోషన్లలో రిజర్వేషన్ కోసం అర్హత మార్కులు సడలింపు, అంటే అర్హత మార్కులు ఉండాలి, అదంతా లేదనమాట. ఇది 82వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనము పాలిటీలో దీని గురించి క్లియర్ గా చెప్పుకున్నాం. 16 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో ఏమొస్తుంది, బిలో ఏమొస్తుంది, అవన్నీ కూడా మనం అక్కడ చూద్దాం. సో ఇది కరెక్ట్. రెండోది ఏంటి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989. ఓకేనా? నిబంధనలను సుభాష్ కుమార్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ త్రిపుర కేసు తీర్పులో పలుచన చేశారని ఆరోపణలు వచ్చాయి. అంటే పెద్దగా పట్టించుకోలేదు అని ఆరోపణలు ఉన్నాయి. ఏ కేసులో పలుచన చేశారు అంటే అంత ప్రయారిటీ ఇవ్వకుండా వాటిని కొంచెం తగ్గించారు అనేటువంటి ఆరోపణలు ఎందులో ఉంటాయంటే ఇది తప్పు. బి తప్పు. సుభాష్ కుమార్ కాదు, సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పలుచన చేశారు అనేటువంటి ఆరోపణ అనేది ఉంది. ఓకేనా? 89. నెక్స్ట్, మాన్యువల్ స్కావెంజర్లు తెలుసు కదా మన స్కావెంజర్లు, పారిశుద్ధ్య కార్మికులు. ఉపాధి నిషేధ చట్టం 2013 ప్రకారం బాండికూట్ అనే రోబోట్ ను ఉపయోగించి మాన్యువల్ స్కావెంజర్స్ ను నిషేధించవచ్చు. అంటే స్కావెంజింగ్, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకంతా గలీజ్ అంతా ఎత్తే పనులు వద్దని ఒక రోబోట్ ని తీసుకొచ్చారు. ఆ రోబోట్ పేరు ఏంటి అని అడిగారు. ఏం పేరు? బండికూట్. కరెక్ట్. ఇది బాండి కాదు, బండికూట్. అంతే. మొత్తానికి సి కరెక్ట్. చాలా ఇంపార్టెంట్. బండికూట్ అని ఒక రోబోట్ ని తీసుకొచ్చారు. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ లో రిజర్వేషన్ సౌకర్యం 89వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించబడింది. అదే కదా మనం చెప్పింది ఇందాక. ప్రమోషన్ లో రిజర్వేషన్ సౌకర్యం అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 89వ రాజ్యాంగ సవరణ ద్వారానే. 89 ప్రమోషన్ లో రిజర్వేషన్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 82 ఇందాక చెప్పుకున్నది, 89 కాదు. కాబట్టి డి రాంగ్. కాబట్టి ఏమేం కరెక్ట్ ఇక్కడ? ఏ కరెక్ట్, సి కరెక్ట్. ఏ మరియు సి సరైనవి. ఓకేనా? ఇవే అండి క్వశ్చన్స్. సో ఇలా మన సొసైటీ కూడా ఎవరైతే ఓకేనా ఇండియన్ హిస్టరీ మరియు ఇండియన్ జాగ్రఫీ 3 months వ్యాలిడిటీ 500 రూపీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బోనస్ గా సొసైటీ వస్తాయండి. మనకు మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని చాప్టర్స్ నుంచి ఎంసీక్యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. మీరు చదువుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? మాక్సిమం సిలబస్ ఎంసీక్యూ అంటే దాని రిలేటెడ్ కూడా చెప్తాం కాబట్టి మీకు కవర్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ద సెషన్.